అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం సోలాభం పంచాయతీ మల్లెపాడు గ్రామంలో మండల పేస మండల అధ్యక్షులు లకే రామకృష్ణ మరియు పేస కార్యవర్గం సభ్యులు మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటన జరిగింది. సోలాభం పంచాయతీ మొత్తం 56 గ్రామాలు ఉన్నాయి. చివరి గ్రామం మల్లెపాడు చెప్పుకోవాలి. అభివృద్ధి ఆమడు దూరంలో ఉంది. పేస మండల అధ్యక్షులు లకే రామకృష్ణ మాట్లాడారు. మూట కొడుతుంది వచ్చేసి పాలు కొడుతుంది. మాది మల్లెపాడు గ్రామం, సొలభం పంచాయతీ, జి మాడుగుల మండలం. మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయమ్మా? మాకు రోడ్డు లేదండి. రోడ్డు ముఖ్యంగా రోడ్డు గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు కాదు ఇంకా వేరే సమస్యలు ఉన్నాయా? మంచినీరు సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే మాకు రోడ్డు కావాలి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి అమ్మా. గర్భిణీ స్త్రీలు మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొంచెం రోడ్డు వంతెన చిన్నది ఇంకో అది జోడించుతాం. తీసుకో బాగుంటే పెడతాము. చెప్పు అమ్మ నీ పేరు కట్ చేయండి. గ్రామం సొలభం పంచాయతీ జీమాడు మండలం మాది, అల్లూరు జిల్లా మాది. ఇప్పటికీ 90 సంవత్సరాల వయసు ఉన్నది నాది. అలాంటప్పుడు నేను ఇప్పుడు రైస్ వేలు తెచ్చుకోవడం కష్టమే. రోడ్డు లేదు, మాకి నీరు సదుపాయం లేదు, చాలా ఇబ్బంది పడిపోతుంది. అది మీ కటార్థం వల్ల మీ అరికాలు దూరం కళ మీద పెట్టి మాకు రోడ్డు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే మేము చాలా చికిత్సలు పడిపోతుంది. ఇప్పటికి 75 సంవత్సరాల వరకు వస్తుంది రోడ్డు వస్తుంది అనమే కానీ ఎవరు రోడ్డు ఇచ్చినట్లేదు, ఏమి ఇచ్చినట్లేదు. ఇక్కడ మేము ఇల్లు కట్టుకోలేము, మెటీరియల్ తెచ్చుకోవడం స్థలం లేదు, రోడ్డు లేదు, అసలు లేదు. మేమే సవాలే, చాలా ఇబ్బంది పడిపోతుంది. మా బియ్యం కూడా పెద్ద పైకి వెళ్ళాలంటే నేను కాలు చుట్టేవాడు కనుక్కుంటేవాడు ఈ కూతకర పట్టుకొని వెళ్ళితే నేను ఎలాగ వెళ్తాను నేను. అది మీ దైవ సెక్రటరీ వల్ల మీ కాలు ధన్యవాదాలు. సూపర్. మనం అయ్యా బాబు కలెక్టర్ గారు, గవర్నమెంట్ వచ్చి డబ్బులు సోషల్ అవుతుంది, ఏదో ఒక అధికారం రాలేదు. మా బాధ ఎవరు చెప్పుకోవడం. మన డెలివరీ కేసు కోసం వంత దాటి వెళ్ళాం. మీరు చూశారు వీడియోలు అన్నీ. ఎంపీటీసీలపై గెలిచారు, ప్రెసిడెంట్ గెలిచారు, జడ్పీటీసీ గెలిచారు, కానీ ఏ అధికారి పార్టీ మాకు పట్టించేసలేదు. ఎందుకంటాం? మీ ఒక మారుమూల గ్రామాన్ని ఒకేసారా? ఎందుకని మీకు అంచులో మీకు మీ మండలానికి కూడా మీకు అధికారం లేదంట మీకు? ఎందుకని కోసం అది మీరు పెట్టిన అప్లికేషన్ మీరు పక్క పడి పెడుతున్నారు. మీరు మా బాధలు మేము చెప్తున్నాం. అలాగనే గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు ముందు గవర్నమెంట్ వచ్చింది, మా రేషన్ ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకంటే ఎంత వేగంగా జగన్ వచ్చాడు, రేషన్ రాయిపాలకు ఉండేది. అప్పటి నుంచి మాత్రం సులభం పోయింది. ఇప్పుడు వచ్చి రేషన్ కోసం 30 కిలోమీటర్లు నడిచేయాలి. సులభం పెదవేలకి వెళ్ళాలి. ముస్లిం మురుగు వెళ్ళగలుగుతారు చెప్పండి. అది ఇచ్చిన 10 కేజీలు బియ్యం, ఆ 10 కేజీలు బియ్యం ముస్లిం వెళ్ళగలుగుతారు చెప్పండి. మీరు 5 కేజీలు వెళ్తే 10 వెళ్తారు, ఆ ముస్లిం బియ్యం వెళ్ళగలుగుతారు చెప్పండి. అక్కడ రావడానికే నడవ కోపిలండి పోతుంది మనకు. ఎలా దగ్గర 10 కేజీలు బియ్యం తెచ్చుకోవడం అంటే మీరు ఇచ్చిన 10 కేజీలు బియ్యం గవర్నమెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే మాకు రోజు సదుపాయం చేస్తానని మీ యొక్క గవర్నమెంట్ మీరు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇల్లు కూడా వచ్చాయి, మాకు ఇల్లు పేర్లు వచ్చాయి కానీ ఇవ్వలేదు. ఎందుకనో ఇది మారుమూల గ్రామం కదా, వాళ్ళకి ఇల్లులు కావాలి, ఎలా పర్యటన బతుకుతారు.
ఆ పెంకులు ఉంది కదా గవర్నమెంట్ ఇచ్చింది, అప్పుడు ఇచ్చింది అనుకుంటున్నారు, కానీ ఇల్లు లేవు ఇక్కడ. ఆ పెంకులు కూడా పెంకులతో బాగుతున్నప్పుడు చాలా మంది కమ్మలేసి బాగుతున్నారు. కమ్మలేంటి 2 సంవత్సరాలు కాస్తున్నాయి, కమ్మ కూడా సిగ్గిపోయి పాడైపోతున్నాయి. ఊరు గుడిసెలు ఉంటున్నప్పుడు వెంటనే రోడ్డు వేసేయాలి. రోడ్డు లేకుంటే మాకు ఇన్ని మెటీరియల్ రాదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఇటుక కావాలి, ఇసుక కావాలి, రాయి కావాలి, సిమెంట్ కావాలి, అన్ని తెచ్చుకోవాలి. రోడ్డు కావాలి, మాకు చదువుకోవాలి కావాలి. ఇలా రావాలంటే మీ మారుగురికి వెళ్ళాలంటే ఏంటంటే నా 30 కిలోమీటర్లు అంతా ట్రావెలింగ్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇసుక లోడ్ చేస్తే 12,000 అడుగుతున్నాడు, సిమెంట్ లోడ్ చేస్తేమో 15,000 అడుగుతున్నాడు. ఇవన్నీ అడుగుతారా? అదే రోడ్డు అంతా ఇంటి తెచ్చుకుంటాం మనం, దగ్గర పాయింట్ అవుతుంది మనకు. మేడం మిత్రులు నమస్కారం అండి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సొలవం పంచాయతీ చెందినటువంటి శివారి గ్రామం, అది వడ్డది మాడుగుల్లో ఇటు సొలవం సుమారు ఘాటి అనేది 15 కిలోమీటర్లు దాటి ఉంటుంది. ఈరోజు జీమాడుగుల మండల పీసా మండల టీం ద్వారా, అలాగే గౌరవ సొలవం పంచాయతీ మాజీ ఎంపీటీసీ గారితో, అలాగే మిగతా బృందంతో మేము ఈరోజు మల్లెపాడుకి పర్యటన చేస్తున్నామండి. కొద్ది రోజుల కాలంలో పేపర్లో కానీ టీవీలో కానీ రోడ్ లేదని చెప్పేసి ప్రస్తావనలు తీసుకొచ్చారు. సో అదేవిధంగా నేరుగా జీమాడుగుల మండల పీసా కమిటీ ద్వారా నేరుగా గ్రామంకు ఉన్నటువంటి సమస్యలని తెలుసుకోవడానికి ఈరోజు సందర్శించడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ ఘాటిని మేము ఇలాగా దిగుతున్నాం. ఆ ఊరికి వెళ్ళడానికి రోడ్డు ఎటువంటి మార్గం లేదు. సుమారు 79 వసంతాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటి వరకు ఆ గ్రామానికి ప్రభుత్వ అధికారులు అయితే పర్యవేక్షణ అయితే లేదు. సో ఈరోజు నేరుగా పీసా కమిటీ ద్వారానే మేము ఆ గ్రామాన్ని అడుగు పెడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెలికి తీస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ న్యాయం జరిగేలాగా మేము పీసా తరపున మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. పీసా కమిటీ తరపున, అలాగే ఎక్స్ ఎంపీటీసీ తరపున మల్లెపాడు అనే గ్రామానికి వెళ్తున్నాము. అలాగే ఈ సుమారు మల్లెపాడు గ్రామంలోని 40 హౌసెస్ ఉంటుంది. వాళ్ళంతా కూడాను రేషన్ బియ్యం తీసుకోవాలంటే సుమారు 10 కిలోమీటర్లు ఎస్పెద్దబల్ అనే గ్రామానికి రావాలి. అలాగే ఆ మల్లెపాడు గ్రామంలోని ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ ఒకటి ఉంది. కాబట్టి ఆ గ్రామానికి గవర్నమెంట్ వాళ్ళు అధికారులు దయచేసి ఆ రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రూటు రావాలంటే జంతువుల నుండి బాగా ఇబ్బంది. అలాగే ఒక గర్భిణీ స్త్రీ రావాలంటే డోలు మూత మోసుకొని తీసుకెళ్ళి సుమారు 15 కిలోమీటర్లు జీమాడుగుల హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే ఈ మల్లెపాడు అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించవలసిందిగా అధికారులని, అలాగే గవర్నమెంట్ వాళ్ళకి కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మా సొలవం పంచాయతీ చివరి గ్రామమైన సరే మల్లెపాడు గ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగిందండి. ప్రధానంగా ఈ మల్లెపాడు అనే గ్రామంలో మా సొలవం పంచాయతీకి సుమారుగా 30 కిలోమీటర్లు దూరంలో ఉందండి. ఈ గ్రామానికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయని తెలిసి ఈరోజు మా మండల టీం తరఫున ఈరోజు మేము గ్రామానికి విజిట్ చేయడం జరిగిందండి. ప్రధానంగా ఈ గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏ పనులు చేసుకోవాలనుకున్నా కూడా పంచాయతీలో కానీ మండలంలో కానీ రావాలి. వీరికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ వారు ఈ విషయంపై ఎంక్వైరీ చేసి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మరి మేము మార్గ మధ్యలో ఈరోజు మాకు అనే వాళ్ళు కనిపించారు. వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటంటే ఒకసారి తెలుసుకుంటారు. అనే మీరు ఎక్కడి నుండి వస్తున్నారనే? మీరు రాయిపాలెం ఎందుకు వెళ్ళారు? మీరు మీదే ఊరు? శ్రీకల్మామి నుంచి రాయిపాలెం ఎంత దూరం ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 30 కిలోమీటర్లు ఉంటుంది. మీకు రైస్ కార్డ్స్ ఉన్నాయా? మరి రైస్ కార్డ్స్ ఉంటే మీకు బియ్యం ఎక్కడ ఇస్తున్నారు? మరి మీ కార్డ్స్ దగ్గరలో డిపో పెద్దపల్లి ఉంది కదా, అక్కడ లేవా? అక్కడ ఇస్తున్నారు అయితే. సరే, ఈ అనేవాళ్ళు కూడా ఈరోజు రైస్ కోసం రాయిపాలెంకి వెళ్ళడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే వీరు చిలకలమామిడి గ్రామస్తులు అయితే వీరికి దగ్గరలో పెదబయలు డిపో ఉందండి. వీరి కార్డ్స్ కూడా పెదబయలు డిపోలోని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మల్లెపాడు గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సొలవం పంచాయతీ మల్లెపాడు గ్రామంలో పీసా ఉపాధ్యక్షులు క్లస్టరు కార్యదర్శి గారు వీరి పిలుపు మేరకు, అలాగే గ్రామస్తుల పిలుపు మేరకు ఈరోజు మండల టీం పీసా మండల ఫోరం నుంచి నేరుగా ఈ గ్రామానికి మేము పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు
ముఖ్యంగా మనకు రోడ్ అనేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే హాస్పిటల్కి పోవాలన్నా కూడా వేరే మార్గంలో పోవాలన్నా కూడా ఇక్కడ చాలా ఇబ్బందులుగా మేము గురవుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటిని తక్షణమే ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దశల వారీగా పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ పీసా మండల ఫోరం నుంచి మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈ గ్రామంలో రావడం కారణం ముఖ్యంగా ఈ రోడ్డు లేకపోవడం వల్ల సుమారు 79 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనోపాధి గడుపుతున్నాము. మేము ఒక ఇసుక తెచ్చుకోవాలన్నా, ఒక ఐరన్ తెచ్చుకోవాలన్నా, సో దీని మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు తక్షణమే రోడ్ అనేది మంజూరు చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు గ్రామస్తులు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఈ గ్రామానికి రోడ్ అనేది మంజూరు చేసి ఉన్నారు. సో వీటికి తక్షణమే దీన్ని రోడ్డు ప్రారంభిస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నారు. అలాగే గతంలో పీసా ఫోరం అధ్యక్షుల ద్వారా, అలాగే పీసా పంచాయతీ ఉపాధ్యక్షుల కార్యదర్శుల ద్వారా, గ్రామస్తుల ద్వారా కూడా నేరుగా మేము గ్రీవెన్స్కి అర్జీ పెట్టుకోవడం జరిగిన ఎడల ఈరోజు గ్రావెల్ రోడ్ అనేది శాంక్షన్లో ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే మాకు రోడ్డు మంజూరు చేయవలసిందిగా మేము తెలియజేసుకుంటున్నామండి. అలాగే మాకు రోడ్డు వచ్చిన సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము మా మల్లెపాడు తరఫున, అలాగే మా పీసా తరఫున, పిల్లల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా తీద్దాం.